మూవీ గురు ప్రజెంటింగ్ ద ఏజ్ ఆఫ్ యాడలిన్. ఇక మూవీని ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తూ ఉంటుంది 2014లో ఒక అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. తన పేరు యాడలిన్. తను ఒక అపార్ట్మెంట్కి వెళ్తూ ఉంటుంది టోనీ అనే వ్యక్తిని కలిసేందుకు. ఇంకా అతని దగ్గర తన ఒక ఫేక్ ఐడెంటిటీ తీసుకుంటుంది. అందులో తన పేరు జెన్నిఫర్ అని ఉంటుంది. ఇంకా తన ఏజ్ 29 అని ఉంటుంది. ఇక ఇది అయిపోయాక నెక్స్ట్ సీన్లో మనకు యాడలిన్ యొక్క పాస్ట్ స్టోరీ చెప్తూ ఉంటారు. అయితే యాడలిన్ 1908లో పుట్టింది. తను పెరుగుతూ ఉంటే తనకి జేమ్స్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. తనతో తన ప్రేమలో పడిపోతుంది. ఇంకేముంది, ఇద్దరు మ్యారేజ్ కూడా చేసుకుంటారు. అయితే పెళ్ళైన 3 years తర్వాత వాళ్ళకు అమ్మాయి కూడా పుడుతుంది. అయితే అమ్మాయి పేరు వీళ్ళు ఫ్లెమింగ్ అని పెడతారు. ఇక మెల్లమెల్లగా టైం గడుస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత 1937లో వాళ్ళ భర్త చనిపోతాడు. ఇక దీనివల్ల తన మనసు మొత్తం పాడైపోతుంది. ఇక నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే తన కూతురు వాళ్ళ ఇంట్లోనే ఉంది కాబట్టి. ఇక తను వెళ్తూ ఉంటే సడన్ గా సిటీ మొత్తంలో మంచు పడడం మొదలవుతుంది. ఇది చాలా అన్యూజువల్ యాక్టివిటీ. ఇంతవరకు ఎప్పుడలా పడలేదు వాళ్ళ సిటీలో మంచు. ఇక మంచు పడుతూ ఉంటే మన హీరోయిన్ యొక్క కార్ కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అయిపోతుంది. తన కార్ వేలో ఒక నీటి గుంటలో ఇరుక్కుంటుంది. ఇక మంచు పడడం వల్ల మెల్లమెల్లగా నీరు గడ్డ కడుతూ ఉంది. అండ్ అంతేకాకుండా తన గుండె కూడా కొట్టుకోవడం ఆపేస్తూ ఉంది మెల్లమెల్లగా. అండ్ ఇప్పుడు తను చావుకి దగ్గరవుతూ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరుస్తుంది. ఇంకా ఆ మెరుపు డైరెక్ట్ గా వచ్చి తన కార్ పైన పడుతుంది కూడా. దాంతో తన మనసులో ఒక్కసారిగా వేరే లెవెల్లో వేరే విధంగా అనిపిస్తుంది. తన ఎమ్మటే లేచి కూర్చుంటుంది. తన మనసులో ఏదో తెలియని అలజడి. ఇక తను మెల్లమెల్లగా నీటిలోంచి బయటికి వస్తుంది. ఏదో విధంగా తను కాపాడబడుతుంది ఆ వాటర్లోంచి. అయితే ఈ ప్రాసెస్లో తన బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి. సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యూజువల్. అయితే ఆ టైంలో తన ఏజ్ 29 years. అప్పటి నుంచి తన ఏజ్లో ఎలాంటి మార్పులు రాలేదు ఇప్పటి వరకు. అంటే తన బాడీ ఎప్పుడు కూడా అదే విధంగా ఉంటూ వస్తున్న సేమ్ గాడ్స్ లాగా. అంటే తను ఎప్పటికీ 29 years ఉంటుంది. ఇక మెల్లమెల్లగా చాలా టైం గడుస్తుంది. తను ఒకరోజు ట్రాఫిక్లో వెళ్తూ ఉంటే ఒక ట్రాఫిక్ పోలీస్ వచ్చి తన లైసెన్స్ చెక్ చేస్తాడు. అందులో తన వయసు 70 years అని ఉంటుంది. కానీ తనను చూస్తే సేమ్ 29 years అమ్మాయిలాగానే ఉంది ఇంకా. ఇక దీనివల్ల ఆ పోలీస్ షాక్ అవుతాడు. ఇంకా తను చెప్తూ ఉంటాడు, నెక్స్ట్ టైం మార్నింగ్ నువ్వు స్టేషన్కి రావాలి, ఇంకా నీ యొక్క బస్ సర్టిఫికేట్ తీసుకొని రావాలని చెప్తాడు. కానీ తను మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పటి నుండి తను స్కూల్లో క్లర్క్ జాబ్ చేయడం మొదలు పెడుతూ ఉంటుంది. ఇంకా తను చాలా స్టడీ చేస్తుంది తన గురించి తాను. కానీ దానివల్ల ఎలాంటి యూస్ కూడా ఉండదు. ఎందుకంటే తన బాడీలోని విషయానికి ఎలాంటి సైంటిఫిక్ రీజన్ కూడా లేదు. ఇక తను వన్ డే నైట్ వారంటీ నడుచుకుంటూ వెళ్తుంది వర్షంలో. అప్పుడు తన వెనుక ఇద్దరు వస్తూ ఉంటారు, FBI ఏజెంట్స్. ఇంకా వాళ్ళు ఎంతో అంటారు, మాతో పాటు రావాల్సి ఉందని చెప్తారు నువ్వు. ఇక వాళ్ళు తినని వాళ్ళ కార్లో తీసుకువెళ్తూ ఉంటారు. కార్లో వెళ్తుంటే వాళ్ళు చెప్తూ ఉంటారు తినతో, నీపైన మేము కొన్ని టెస్ట్ చేస్తాం. ఇది విన్నాక మన హీరోయిన్కి అర్థమవుతుంది వాళ్ళు తన పైన ఎక్స్పెరిమెంట్ చేస్తారని, ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ చేస్తారని. ఇక వాళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ఒక ప్రైవేట్ ప్లేన్. అంటే దీనికి అర్థం వాళ్ళు తనని ఒక ప్రైవేట్ ప్లేన్లో తీసుకువెళ్దాం అనుకుంటున్నారు. ఇక వాళ్ళిద్దరు కార్ దిగి ప్లేన్ దగ్గర వెళ్తూ ఉంటారు చెక్ చేయడానికి. కానీ అదే టైంకి మెల్లగా మన హీరోయిన్ బయటికి వచ్చేస్తుంది. కార్ డిక్కీలోకి వచ్చేస్తుంది. ఇంకా డిక్కీలోంచి బయటికి వచ్చే కొంచెం పరిగెట్టి పారిపోతుంది కూడా. ఇక తను డైరెక్ట్గా వాళ్ళ కూతురు దగ్గర వెళ్ళి చెప్తుంది, నీ కొంచెం వెళ్ళిపోతున్నా అని చెప్తుంది. బాయ్ అని చెప్తుంది, గుడ్ బాయ్. అండ్ నిన్ను మళ్ళీ కలిసినప్పుడు ఒక కొత్త పేరుతో కలుస్తా అని చెప్తుంది తనకి. ఇక తను మెల్లగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి వెళ్ళిపోయాక తను ఎవ్రీ 10 yearsకి తన పేరు ఊరు అంతా మార్చేస్తుంది. అంటే ఎవరికి అనుమానం రాకుండా అన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మూవీ కట్ అయిపోయి మనం డైరెక్ట్గా 2014లోకి వస్తాం. ప్రెజెంట్లోకి వస్తాం. అండ్ ఇక్కడ మనకు హీరోయిన్ కనిపిస్తూ ఉంటుంది సేమ్ ఏజ్తో, 29 yearsతో ఉంటుంది ఇంకా తను. కానీ రియాలిటీకి తన ఏజ్ 106 years అన్నమాట. ఇక నెక్స్ట్ తను ఒక పార్టీకి వెళ్తుంది, న్యూ ఇయర్ పార్టీ. ఆ పార్టీలో ఆలిస్ జోన్స్ అనే వ్యక్తి తనను చూస్తాడు. ఇంకా తనను చూశాక తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆలిస్ మన హీరోయిన్తో అంటాడు, నీతో పాటు డేట్కి వెళ్ళొచ్చా అని అడుగుతాడు. మన హీరోయిన్కి కూడా మొదట్లో ఆలిస్ పైన ఇంట్రెస్ట్ కలుగుతుంది. కానీ మన హీరోయిన్కి ముందే తెలుసు తన జీవితం గురించి, తన లైఫ్ ఒక మిస్టరీ లైఫ్. ఇంకా తనకు ఆలిస్తో ఎలాంటి ఫ్యూచర్ కూడా కనబడట్లేదు. ఎందుకంటే టైం గడుస్తుంటే తను ముసలివాడైపోతాడు. కానీ తను మాత్రం ఇంకా యంగానే ఉంటుంది ఆ టైంలో. ఇక అందుకే మన హీరోయిన్ చాలా ఆలోచించాక తన వద్దని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ట్యాక్సీ ఎక్కేసి. ఇక నెక్స్ట్ టైం మార్నింగ్ మన హీరోయిన్ రెస్టారెంట్కి వెళ్తుంది. ఎందుకంటే ఆ రోజు తన బర్త్డే కాబట్టి. అంటే తను న్యూ ఇయర్ రోజే పుట్టింది. ఇక ఆ ప్లేస్కి తన కూతురు అక్కడికి వస్తుంది తనను కలిసేందుకు, తన బర్త్డే రోజు కాబట్టి. అయితే విచిత్రంగా తన కూతురు చాలా ఓల్డ్ అయిపోయింది. కానీ తను మాత్రం ఇంకా యంగానే ఉంది. ఇంకా తను టైం గడుస్తుంటే తన పేరుని, తన ఊరిని, తన జాబ్ని మొత్తం మార్చేస్తూ వస్తూ ఉంది. అండ్ ఇప్పుడు తను ఒక లైబ్రరీలో పనిచేస్తూ ఉంది. తను కలిసేందుకు ప్రతిరోజు వచ్చేవాడు ఆలిస్. ఎందుకంటే ఆలిస్కి తనంటే చాలా ఇష్టం గనుక. ఆలిస్ మన హీరోని అడుగుతూ ఉంటాడు, నాతో పాటు బయటికి వస్తావా అని అడుగుతాడు. దాంతో అడలైడ్ ఫస్ట్ వద్దని చెప్తుంది. కానీ తర్వాత ఒప్పేసుకుంటుంది. ఇక వాళ్ళిద్దరూ కలిసి బయట కొంతసేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడు ఆలిస్ తనకు కూడా చూపెడతాడు. అదేంటంటే శాన్ ఫ్రాన్సిస్కో యొక్క ఓల్డ్ మోడల్ హోమ్స్. అవి చాలా రేర్ అండ్ చాలా మిస్టీరియస్ ప్లేసెస్. కానీ అడలైడ్ వాటిని ఇంతవరకు చూడలేదు. ఇక వాళ్ళు అన్ని చూసాక ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక ఆలిస్ తన డిన్నర్ కోసం ఇన్వైట్ చేస్తాడు. మన హీరోయిన్ కూడా ఒప్పేసుకొని తనతో పాటుగా డిన్నర్ వెళ్తుంది ఇంటికి.
అండ్ ఇంట్లో ఆలిస్ తనకి చాలా విషయాలు చెప్తూ ఉంటాడు. తన లైఫ్ ఏంటి, తన ఫ్యామిలీ ఏంటి అని అన్ని చెప్తూ ఉంటాడు. తనకంతా షేర్ చేసుకుంటాడు తనతో పాటుగా. ఇంకా తను చెప్తూ ఉంటాడు నాకు బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టమని. ఇక అది అయిపోయాక నెక్స్ట్ సీన్ మనకు కనిపిస్తూ ఉంటుంది మన హీరోయిన్ ఒక ప్లేస్లో కూర్చొని ఒక బుక్ చదువుకుంటూ ఉంటుంది. ఆ టైంలో మన హీరోయిన్ ఆలిస్ కూడా చూస్తాడు. అంటే దీనికి అర్థం మన హీరోయిన్ ఆలిస్ని ప్రేమిస్తుంది. నెక్స్ట్ సీన్లో మనకు కనిపిస్తూ ఉంటారు ఆలిస్ అండ్ అడెలైన్ కలిసి కూర్చున్నారు. ఇంకా వాళ్ళు కిస్ కూడా చేసుకుంటున్నారు. అంతేకాకుండా అదే రోజు వాళ్ళ నైట్ ఇంటిమేట్ కూడా అవుతారు ఇష్టంతో. అండ్ ఇద్దరు ఇప్పుడు చాలా డీప్గా లవ్ కూడా చేసుకుంటున్నారు. అయితే అదే టైంకి మన హీరోయిన్కి బయట ఒక సీన్ కనిపిస్తుంది. ఆ సీన్ ఏంటంటే ఆ సీన్లో ఒక వ్యక్తి రింగ్ పట్టుకుని వచ్చి ఒక ప్లేస్లో కూర్చొని ఉంటాడు. ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ అతను చాలా ఓల్డ్ అయిపోయాడు అండ్ తన గర్ల్ ఫ్రెండ్ అక్కడికి రావట్లేదు. ఇది చూస్తూ ఉంటే మన హీరోయిన్కి అర్థమవుతూ ఉంటుంది కొన్ని ఇయర్స్ తర్వాత ఆలిస్ కూడా అలానే కూర్చుంటాడని. ఎందుకంటే ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఆలిస్కి ఏజ్ అయిపోతుంది, తను ముసలిపాడైపోతాడు. కానీ తిని మాత్రం ఇంకా యంగానే ఉంటుంది. మరి ఆ టైంకి మన హీరోయిన్ పరిస్థితి ఏంటి మరి? ఇది అర్థమవుతూ ఉంటే మన హీరోయిన్ చాలా ఏడుస్తూ ఉంటుంది అండ్ తన మనసులో చాలా బాధేస్తూ కూడా ఉంటుంది తనకి. అండ్ తన అప్పటి నుంచి ఆలిస్తో మాట్లాడడం కూడా మాట్లాడదు. ఇంకా తనతో పాటు ఎలాంటి కాంటాక్ట్ కూడా పెట్టుకోదు. ఇంకా తన పాస్ తలుచుకుంటూ అలా జీవిస్తూ ఉంటుంది తను. అండ్ తన ప్లేస్ కూడా మార్చేస్తుంది. తను ఉండే ప్లేస్ని కూడా మొత్తం మార్చేస్తుంది. అయితే వన్ డే ఆలిస్ తనని వెతుక్కుంటూ తన ఇంటికి వస్తాడు. తను చూసి షాక్ అయిపోతుంది. ఇంకా తను ఆలిస్ అడుగుతూ ఉంటుంది నీకు ఈ ప్లేస్ ఎక్కడ లభించిందని. ఇది విన్నాక ఆలిస్ చెప్తూ ఉంటాడు నీ అడ్రస్ నాకు లైబ్రరీలో దొరికిందని చెప్తాడు. అండ్ మన హీరోయిన్ ఆలిస్తో చాలా కోపంగా తిడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తన మాటలు విన్నాక ఆలిస్కి అర్థమవుతుంది తనతో పాటుగా ఉండాలనుకోవట్లేదు. ఇక అందుకే యాజ్ ఎ జెంటిల్మెన్ చాలా మందిలాగానే మనవాడు కూడా సింగిల్గా మిగిలిపోతాడు. తన పని తను చూసుకుంటూ మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడి నుంచి. ఇక నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ వాళ్ళ కూతురు ఫ్లెమిని కలుస్తుంది. ఇంకా తను చెప్తూ ఉంటుంది తనతో నేను పరిగెత్తి చాలా అలసిపోయా. ఎందుకంటే నన్ను చాలా మంది వెంబడిస్తూ ఉన్నారు. చాలా మంది సైంటిస్ట్ నా కోసం వెతుకుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ కూతురు ఫ్లెమింగ్ అంటూ ఉంటుంది నువ్వు ఆగాల్సి ఉంది. ఎందుకంటే నిన్ను వెతికేవారు ఈ పాటికి చనిపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ గడిచిపోయి ఉంటుంది కదా అని చెప్తుంది ఇన్ని సంవత్సరాల పాటు. ఇంకా నువ్వు సింగిల్గా ఉండకుండా వేరే వారిని చూసుకొని కూడా చెప్తుంది తనతో. సీ ఫ్రెండ్స్ ఒక కూతురు తన తల్లికి చెప్తుంది సింగిల్గా ఉండకని. వాట్ ఏ ఫన్నీ స్టోరీ. అయితే వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ మాటల్లో తను చెప్తుంది వాళ్ళ కూతురికి నాకు ఆలిస్ అంటే ఇష్టమని చెప్తుంది. కానీ నేను అతన్ని వదిలేశాను కూడా చెప్తుంది. ఇది విన్నాక ఫిల్మింగ్ అంటూ ఉంటుంది మామ్ నువ్వు తప్పు చేస్తున్నావు. ఎందుకంటే ఆలిస్ చాలా మంచివాడు. అతనికి ఇంకో ఛాన్స్ ఇస్తే అతను నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడని చెప్తుంది. ఇది విన్నాక వాళ్ళ కూతురు మాటలు కొప్పేసుకొని తను అతని కోసం బయలుదేరుతుంది. ఇంకా అతనికి సారి చెప్పి అతనితో న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తుంది అడెలైన్. అయితే ఇప్పటికి కూడా తన ఆలిస్కి ఆ సీక్రెట్ చెప్పలేదు. ఇంకా ఐ మీన్ ఏజ్ సీక్రెట్. ఇక నెక్స్ట్ సీన్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఆలిస్ అడెలైన్ వాళ్ళ పేరెంట్స్ యొక్క 40th యానివర్సరీకి ఇన్వైట్ చేస్తున్నాడు. తను ఒప్పుకుంటుంది అండ్ ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక ఆలిస్ వాళ్ళ డాడ్ విలియం అక్కడ ఉంటాడు. అయితే విలియం అడెలైన్ ఇంతకుముందే చూశాడు. ఇంకా తను గుర్తుపడుతూ ఉంటాడు తనని. ఇది గమనిస్తున్న మన హీరోయిన్ చాలా తెలివిగా చెప్తూ ఉంటుంది అడెలైన్ మా మదర్. ఇంకా తను సేమ్ నాలాగే ఉండేది. ఇంకా తను చనిపోయిందని కూడా చెప్తుంది తను. ఇవన్నీ విన్నా కూడా విలియంకి తన పాస్ట్ గుర్తొస్తూ ఉంటుంది. తన పాస్ట్లో తను ఒకరోజు తన కార్ పంచర్ అయింది. అయితే తను వెళ్ళి తనకి హెల్ప్ చేస్తాడు. ఇక అప్పటి నుండి ఇద్దరు కలిసి చాలా రోజులు కలిసే ఉన్నారు. ఇంకా వాళ్ళు కలిసి చాలా టైం స్పెండ్ చేశారు కూడా. అంతేకాకుండా ఇద్దరు ఇంటిమేట్ కూడా అయిపోతారు. ఇక తర్వాత తన అడెలైన్ కోసం ఒక రింగ్ కూడా కొంటాడు. తనకి ఇద్దామని చెప్పి ఒక ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ అక్కడికి వెళ్ళదు. ఎందుకంటే తనకు ముందే తెలుసు తనతో పాటుగా తన జీవితాంతం గడపలేదని. ఎందుకంటే తన ఏజ్ పెరగదు కాబట్టి. అందుకే తన అక్కడికి రాదు. ఇక అందుకే అడెలైన్ విలియంకి ఏమీ చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తన లైఫ్లోంచి అండ్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది. ఇంకా తను అనుకుంటుంది వేరే వారిని మళ్ళీ ప్రేమించా అని. కానీ ఆలిస్ యొక్క ప్రేమకి అడెలైన్ కూడా లొంగిపోతుంది. ఇంకా తనను కూడా ప్రేమించేస్తుంది మళ్ళీ. ఆలిస్ ఎవరో కాదు ఆ విలియం యొక్క కొడుకే. ఇక నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్లో విలియంతో మాట్లాడుతూ ఉంటుంది అడెలైన్. వాళ్ళ టైంలో చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నైట్ అయ్యాక తను బయటకలా వెళ్తుంది. కానీ తనకు బయట కనిపిస్తూ ఉంటాడు విలియం. ఇక విలియం అంటూ ఉంటాడు నువ్వు నా అడెలైన్వే కదా అని అడుగుతూ ఉంటాడు తనని. కానీ తను మాత్రం అలా ఏం కదని చెప్పక నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది విలియం యొక్క మనసులోంచి తను వెళ్ళిపోయాక అతను ఒక సైంటిస్ట్ లాగా మారిపోయాడు. ఇక నెక్స్ట్ ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది విలియం అడెలైన్ యొక్క చేతిని చూశాడు. తన చేయి మీద మార్క్ కూడా చూశాడు. అండ్ ఆ మార్క్ ఎప్పుడు పడిందంటే అడెలైన్ తనతో ఉన్నప్పుడు పడింది. ఒక్కసారి అడవిలో తన చేయి ఒకసారి కోసుకపోయింది. అదే ఆ మార్క్. అండ్ విలియమే తన చేతిని స్టిచ్ చేశాడు. ఇదంతా చూస్తూ ఉంటే విలియంకి అర్థమవుతూ ఉంటుంది తను ఎవరో తన గర్ల్ ఫ్రెండేనని. అంటే తనతో పాటు గడిపిన అమ్మాయి తనే అని తనకు అర్థమైపోతుంది. దీంతో విలియం చాలా షాక్ అవుతూ మన హీరోని అడుగుతూ ఉంటాడు ఇది ఎలా పాసిబుల్ అని. ఎందుకంటే ఒక అమ్మాయి తన ఏజ్ పెరగకుండా ఎలా ఉండగలుగుతుందని. ఇక అప్పుడు మన హీరోయిన్ మొత్తం అంతా చెప్పేస్తుంది విలియంకి. తనకు జరిగిన ఇన్సిడెంట్ మొత్తం చెప్పేస్తూ ఉంటుంది తనకి. ఇక అందుకే నేను ఇక్కడ నుంచి పరిగెడుతూ ఉన్నా, అందరి దగ్గర నుంచి పరిగెడుతూ ఉన్నా అని చెప్తుంది. అండ్ నా పేరుని ఊరిని మొత్తం మార్చేసుకుంటూ వస్తూ ఉన్నా అని కూడా చెప్తుంది తనకి.
ఇది విన్నాక విలియం అంటూ ఉంటాడు, కానీ ఈసారి నువ్వు పరిగెత్తకుండా ఆగిపో. నువ్వు యాలిస్తో కలిసి ఉండాలి. ఎందుకంటే ఇన్ని రోజులు నీ లైఫ్లో నువ్వు ఏదో మిస్ అవుతూ ఉన్నావు. కానీ ఇప్పటి నుండి నువ్వు ఆలిస్తో కలిసి ఉండాలని చెప్తూ ఉంటాడు. కానీ తను మళ్ళీ ఒప్పుకోకుండా అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది. మళ్ళీ ఇక తను ఇంటికి వచ్చిన సామాన్ మొత్తం ప్యాక్ చేసుకుంటుంది. అండ్ తను యాలిస్కో నోట్ రాసి మళ్ళీ అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది కారులో. ఇక ఆఫ్టర్ సమ్ టైమ్ యాలిస్ ఆ నోట్ని చూస్తాడు. అందులో ఉంటుంది, నన్ను క్షమించు, నీతో పాటు నేను ఎప్పటికీ ఉండలేను, అందుకే నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి బాయ్ అని చెప్పి ఉంటుంది అందులో. ఇది చూసాక యాలిస్ చాలా బాధపడుతూ మళ్ళీ తన కోసం చెప్పి బయలుదేరుతూ ఉంటాడు. కానీ విలియం చెప్తూ ఉంటే తను వెళ్ళిపోయిందని చెప్తాడు. ఇక యాలిస్ తనకి కాల్ చేస్తూ ఉంటాడు, కానీ తన కాల్ లిఫ్ట్ చేయదు. తన కాల్ కట్ చేస్తూనే ఉంటుంది. ఇక ఎనీవేస్ తన కార్లో వెళ్తూ వెళ్తూ చాలా థింక్ చేస్తుంది యాలిస్ గురించి. ఇక తను యాలిస్ కోసం తన మనసును మార్చుకుంటుంది అండ్ తన కార్ను కూడా తిప్పుతుంది రివర్స్గా. ఇక ఇప్పుడు యాడెలిన్ హ్యాపీగా యాలిస్ దగ్గరికి వస్తూ ఉంటుంది. కానీ అదే టైంలో అక్కడ పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఒక పెద్ద ట్రక్ వచ్చి తన కార్ని గుద్దేస్తుంది. తనకు చాలా గాయాలవుతాయి అండ్ తను చాలా దెబ్బతిని ఉంది. అయితే అదే రోజు మళ్ళీ ఆ రోజులాగా స్నో పడుతూ ఉంటుంది తన పైన. అండ్ తన గుండె కూడా ఆగిపోతూ ఉంటుంది మెల్లమెల్లగా. కానీ అదే టైంకి అక్కడికి యాలిస్ వస్తాడు. వచ్చి తనకి హెల్ప్ చేస్తాడు. ఇంకా తనని అంబులెన్స్లో ఎక్కించుకొని హాస్పిటల్ కూడా తీసుకువెళ్తారు. అండ్ అక్కడ తనకు హార్ట్ బీట్కి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు. దానివల్ల తన హార్ట్ పనిచేస్తూ ఉంటుంది మళ్ళీ. అండ్ ఆ తర్వాత ఆపరేషన్ అయిపోతుంది. అండ్ యాలిస్ తను కలిసేందుకని రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. అండ్ అదే రూమ్లో తను మొత్తం అంతా చెప్పేస్తుంది. యాలిస్కి నిజం మొత్తం చెప్పేస్తుంది, సీక్రెట్ అంతా. ఇది విన్నాక కూడా యాలిస్ ఒప్పుకుంటాడు. అండ్ ఇద్దరు హ్యాపీగా హగ్ చేసుకుంటారు. ఇక అదే టైంకి అక్కడికి వాళ్ళ కూతురు ఫ్లెమింగ్ వస్తుంది. వచ్చి వాళ్ళని కలుస్తుంది. అండ్ ఇప్పుడు అందరు కలిసి చాలా హ్యాపీగా ఉంటూ ఉన్నారు ఫ్లెమింగ్ వాళ్ళ ఇంట్లోనే. ఇక ఆఫ్టర్ సమ్ డేస్ తను నోటీస్ చేస్తుంది తనకు వైట్ హెయిర్ వచ్చింది. అంటే దీనికి తన ఏజ్ కూడా పెరుగుతూ వస్తుంది ఇప్పుడు. అలా మరి ఎందుకంటే అంతకుముందు తనకి షాక్ ఇస్తారు కదా, షాక్ ట్రీట్మెంట్, దాంతో మొత్తం సెట్ అయిపోతుంది. ఐ మీన్ మొత్తం అంతకుముందులాగా మారిపోతుంది. ఇది అర్థమయ్యాక తను చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, లైఫ్ చాలా అన్సర్టైన్. మనతో ఎప్పుడు ఎలా ఉంటుందో మనం ఎవరికీ తెలియదు. అయితే ఇదే టోన్తో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మీకు మూవీ నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీ నుంచి వచ్చే ప్రతి లైక్ అండ్ కామెంట్ మాకు చాలా వాల్యుబుల్ కాబట్టి. అండ్ ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ అంతేకాకుండా మూవీస్ కార్డ్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందులో కూడా చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్ కూడా ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. కీప్ సపోర్టింగ్. బై. సీ యూ లేటర్.